నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. రెవెన్యూ సమస్యల పరిష్కారం పట్ల అధికారులు తగు చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. నగరపాలక వార్డు సచివాలయాలు ఆస్తి ఇతర పనులు వసూలు సరళతరం చేసేందుకు అవసరమైన ఈపోస్ యంత్రాలను బ్యాంక్ అధికారులు అందజేయాలి. నగరపాలక కమిషనర్ అరుణ. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు తప్పవు. ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు. వార్తల్లోని వివరాలు. పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024 కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు చేతులు శుభ్రపరచడంపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం గిరింపేట నగరపాలకోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అరుణ, డిప్యూటీ డిఈఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డయేరియా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా కాచి చల్లార్చిన నీరు త్రాగడం, శుభ్రమైన తాజా ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. విద్యార్థులంతా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, ఇంటి వద్ద శుభ్రత పాటించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కమిషనర్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డయేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్ని వార్డులలో డయేరియా నియంత్రణ చర్యలు జరుగుతున్నాయని వివరించారు. వ్యాధులు రాకుండా విద్యార్థులు ప్రతిరోజు భోజనానికి ముందు, తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని పిలుపునిచ్చారు. డివైఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో హ్యాండ్స్ వాష్ కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేతులను పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకోవడం ఎలా అనే విషయంపై వైద్యాధికారి స్వయంగా చేసి చూపించారు. చేతులు శుభ్రపరిచే 6 ప్రక్రియలను ఎమ్మెల్యే, కమిషనర్, ఇతర అధికారులు విద్యార్థులతో కలిసి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, ఎంఈఓలు సెల్వరాజ్, మోహన్, హెచ్ఎం రమేష్ బాబు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, నగరపాలక అధికారులు పాల్గొన్నారు. మీకందరికీ తెలిసిందే, గత ఒక నెల రోజులుగా కూడా మనకి డయేరియా కేసులు అనేవి పెరుగుతున్నాయి. అంతేకాకుండా జీఏ కేసులు, ఇతరత్ర ఏదైతే మాన్సూన్ వల్ల వచ్చే మనకి ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల వచ్చే నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లాగా మనకి అనేక రకాల జబ్బుల పైన మనం పడే అవకాశం ఉంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు చూపుతోనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి గత వారంలో 42, 43, 44 వార్డులని సందర్శించడంతో పాటుగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వర్తించాలి. అలాగే ఎవరు కూడా ప్రజలెవరూ కూడా ఎలాంటి అనారోగ్యం బారిన పడకూడదు అని దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం అనేది ఇంకా ముఖ్యం. మీకందరికీ కూడా ఆరోగ్యం పైన అవగాహన కల్పించాలి. అలాగే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము అనేది ఒక ఏదైనా కార్యక్రమాన్ని రూపొందించండి అని చెప్పినప్పుడు ఒక హ్యాండ్ వాష్ పైన ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని తెలియజేస్తారు.
దాంట్లో భాగంగానే మన ఈరోజు నగరంలో ఉన్న అన్ని పాఠశాలలో కూడా హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం సార్. ప్రజాప్రతినిధులందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేయవలసింది కోరాము. అలాగే హెడ్ మాస్టర్స్, మన సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ ఎమ్మెల్యే గారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గంలో ఏదైతే డయేరియా అనే ఒక డిసీజ్ అనేది వస్తుందని ఆల్రెడీ మన మున్సిపల్ కమిషనర్ గారు హెచ్చరించడం జరిగింది. ఇమీడియట్గా నేను తను యాక్షన్ తీసుకోమని చెప్పగానే మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్గా పిల్లల్లో అవగాహన కల్పిస్తే పేరెంట్స్ కూడా అనుకూలంగా ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ స్కూల్ విజిట్ కూడా చేశాము. సో పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, అలాగే ఇక్కడ పరిశుభ్రంగా ఉందా లేదా, అలాగే ఎడ్యుకేషన్ ఏం స్టాండర్డ్స్ ఉంది, వీటన్నిటిపైన ఇవాళ ఇక్కడ ఒక విజిట్ చేద్దామని ప్లాన్ చేయడం జరిగింది సడన్గా. సో ఇవాళ పొద్దున అనుకున్నాం, ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. పిల్లలకంతా కూడా డయేరియా పైన ఒక డాక్టర్ ద్వారా, అలాగే మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ స్కూల్ హెచ్ఎం గారికి, అందరికీ, టీచర్స్కి, పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, మనం ఇప్పుడే ప్రభుత్వంలోకి వచ్చాము, ఇంకా ఒక నెల రోజుల సమయం పట్టచ్చు అధికారులతో అన్ని రకాల రివ్యూస్ చేయడం. ఈ లోపలే వర్షం కారణంగా మలేరియా కావచ్చు, డయేరియా కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు. వాటన్నిటిపైన అవగాహన తెచ్చుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది అనేకే ఇది ఒక ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని ప్రజలు కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరినీ హెచ్చరించడం జరిగింది. ప్రతి ఒక్కటి మనం అధికారుల పైన కూడా నిందలు వేయకుండా, మాకు అవి లేదు ఇవి లేదు అనుకున్న ఈ గత నెల రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేసి తగు చర్యలు తీసుకోవడానికి అధికారులను ఆదేశించడం జరుగుతుందని తెలియజేస్తారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ పెట్టి కష్టపడి పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో కుప్పం ఆర్డీఓ నియోజకవర్గ తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు, బీఆర్ఓలు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ పెట్టి పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం తగదని, అలసత్వం వీడి కష్టపడి పనిచేయాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో భాగంగా అందిన అర్జీలు ఆర్డీఓకు పంపడం జరుగుతుందని, తర్వాత సంబంధిత మండలాలకు అందుతాయన్నారు. ఈ వినతులతో పాటు కుప్పం నియోజకవర్గంలో డ్రైవ్ తరహాలో ప్రతి సచివాలయంలో ఒక విఆర్ఓ, ఒక విలేజ్ సర్వేయర్, ఒక బృందంగా ఏర్పడి సచివాలయ పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి రెవెన్యూ సంబంధమైన పాస్బుక్, మ్యూటేషన్లు, భూమి సర్వే, ఆక్రమణలు తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి నివేదికను తయారు చేయాలన్నారు. వాటిని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలన్నారు. జూలై 15 లోపు అధికారులు తమ పరిధిలో పరిష్కరించగల వినతులు, సమస్యలను పరిష్కరించాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ధ్రువపత్రాల పంపిణీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న వాటికి ఆమోదం తెలిపి మంజూరు చేయాలన్నారు. నిజాయితీగా పనిచేస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి జిల్లా యంత్రాంగంలో మంచి పేరు తీసుకుని రావాలని హితవు పలికారు. ఈ సమీక్షలో కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, ఏటీ సర్వే గౌస్ బాషా, 4 మండలాల తహసీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో వార్డు సచివాలయాలలో ఆస్తి, ఇతర పన్నుల వసూళ్ల కోసం ఈ-పోస్ యంత్రాలను ప్రవేశపెట్టడంలో భాగంగా కమిషనర్ డాక్టర్ అరుణ బ్యాంక్ అధికారులతో చర్చించారు. నగరపాలక కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశమై నగరపాలక పరిధిలో జరుగుతున్న వివిధ రకాల పన్నుల వసూళ్లను సరళతరం చేయడం, పారదర్శకత పాటించడం కోసం ఈ-పోస్ యంత్రాలను అందించేందుకు అవసరమైన సహకారం అందించాలన్నారు. ప్రస్తుతం పన్నులు చెల్లించాలంటే కౌంటర్లలో నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది. మరింత సులభంగా ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలుగా ఈ-పోస్ యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా వివిధ రకాల బ్యాంకు కార్డులు, ఆన్లైన్ ద్వారా పన్నులు చెల్లించే అవకాశం లభిస్తుంది.
అక్కడికక్కడే రసీదులు అందించవచ్చు. ఇదే సమయంలో పారదర్శకత పెరుగుతుంది. ఈ విధానం అమలు కోసం నగర పరిధిలోని 50 వార్డు సచివాలయాల్లో ఈపోస్ యంత్రాలను సమకూర్చాలని బ్యాంకులను కోరారు. ఈ సమావేశంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు తప్పదని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నాటుసారా అక్రమ రవాణాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం తరలింపు, అక్రమ ఇసుక తరలింపు, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వాటిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ఇందులో భాగంగానే జిల్లాలో ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా సన్మార్గంలో నడుచుకోవాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచుతామన్నారు. ఇక్కడ నేను ఈ మద్యము అలాగే ఎఫ్జే వాష్, ఫ్రాగ్మెంటెడ్ బ్లాక్ జాగరీ, అలాగే యారెట్, వీటి పైనే కాకుండా ఇసుకలు, అలాగే ఈ కైనీ ప్యాకెట్లు, ముక్కా ప్యాకెట్లు, గ్యాంబ్లింగ్, ఇటువంటి వాటిపై స్క్వాడ్లను, అలాగే మా ఎస్సీబీ 8 స్టేషన్స్ వాటి సహాయంతో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, స్టాఫ్, అలాగే మాకు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ నాతో సహాయంగా ఉండి అందరం కలిసి జిల్లాలో ఇవన్నిటి మీద అక్రమ పద్ధతుల్లో ఏదైతే వ్యాపారం జరుగుతుందో వాటి మీద కన్నేసి నిఘా పెట్టి కేసులు బనాయించి వారి మీద కోర్టులో తగు చర్య తీసుకుంటాము. వీటిపైనే కాకుండా అప్పుడప్పుడు మేము అవేర్నెస్ కూడా చేస్తుంటాము పబ్లిక్కి, కాలేజ్ స్టూడెంట్స్కి. అలాగే ఈ డ్రగ్ ఇంటర్నేషనల్ డే యాంటీ డ్రగ్ అని అబ్యూజ్ చేస్తున్నారు. అవి కొన్ని మందులు వాడకూడని వ్యక్తులకు, అంటే యువతకు, కొంతమంది అడల్ట్స్కి కూడా ఇచ్చి వారి చేత మరికొన్ని నేరాలు చేయించే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిపైన కూడా నిన్న జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ ఏరియాల్లో ఎస్సీబీ ఆఫీసర్స్ నిరసన ప్రదర్శనలు ఎలా అయితే చేస్తారో పబ్లిక్, ఆ విధంగా కొన్ని పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లే విధంగా వాటిపైన చర్యలు తీసుకునే విధానం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఏ రోజుకి ఆ రోజు మేము మా ఎస్సీబీ ఇన్స్పెక్టర్లు, ఎస్సీబీ ఎస్ఐలు వారికి కాన్ఫరెన్స్ పెట్టుకొని ఈ సెల్ కాన్ఫరెన్స్ అంతా లేదా మేము మన సెల్ ఫోన్ ద్వారా చేసే కాన్ఫరెన్స్లో వారికి రోజువారీ సమీక్ష చేస్తుంటాము. ఆ సమీక్ష ద్వారా మంచి పనులు చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే అది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకునేది వారిని ప్రోత్సహించే విధంగా ఆ రిజల్ట్ తీసుకొని ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఇవి మా తాలూకు సంక్షిప్తమైన విధులు. ఈ విధి నిర్వహణలో మన పాత్రికేయులు, అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అలాగే ప్రజలు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మా ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాము. మాకు మా డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా ఎక్కడైనా అక్రమాలు ఉండేటప్పుడు మా నెంబరు కంట్రోల్ రూమ్ కానీ మా సిబి ఆఫీసర్స్ నెంబర్లు కానీ మీరు తెలియపరిస్తే ఆ విధంగా వారికి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వచ్చు. మేము ఆ నెంబర్లు ఇచ్చినప్పుడు వారందరూ వాటిని ఉపయోగించుకొని మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కాణిపాకం దేవస్థానం మాజీ చైర్మన్ లతా రాజ్ కుమార్ గురువారం పంచామృత అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ గత ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవాలని వరసిద్ధి వినాయక స్వామికి మొక్కుకున్నామన్నారు. తన కోరిక తీరడంతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పంచామృత అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్ర ప్రజలు
కష్టాల్లో ఉన్నారు కాబట్టి వారిని ఆదుకోవాలని, అదేవిధంగా మన పిఠాపురం నుంచి అత్యధిక మేరకు గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా ఎన్నుకోవాలని కూడా ముక్కోవడం జరిగింది. అదేవిధంగా మన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యతను మన నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని కూడా ఈ దేశ ప్రజలను కూడా మేము ఈ స్వామివారి రూపంలో ముక్కోవడం జరిగింది. దానివల్లనే ఈరోజు మేమందరూ కుటుంబ సమేతంగా వచ్చి కాణిపాక విఘ్నేశ్వరునికి చెల్లించాల్సిన మొక్కుబడిని చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ఈ స్వామివారిని కోరుకున్నాను. అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని, తిరుపతి ప్రజలకు అన్ని సేవలు దగ్గరుండి చేయాలని కూడా ముక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పూతలపట్టు నియోజకవర్గం డాక్టర్ మురళీమోహన్ గారు అత్యధిక మెజార్టీగా గెలిచి ఈ పూతలపట్టు నియోజకవర్గం మన ప్రజలకి ఎవరో అందించినటువంటి సేవలు అందించాలని ఈ వినాయక స్వామి వారిని కూడా కోరుకున్నాను. అదేవిధంగా మన పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మురళీమోహన్ గారికి ఆరోగ్యంగా ఉండాలని కూడా స్వామివారిని ప్రత్యేకంగా కూడా ముక్కోవడం జరిగింది. ఆయనకు కూడా అన్ని వేళల్లో కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని. తిరుమల కొండపై వైసీపీ ప్రభుత్వం హయాంలో స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి పాలనలో 33 మఠాల ద్వారా అవినీతి కుంభకోణాన్ని కొనసాగించారని జనసేన పార్టీ తిరుమల నాయకుడు కలాల హరినాయుడు ఆరోపించారు. స్థానిక ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ నందు గురువారం జనసేన నేతలు కిరణ్ రాయల్, హేమంత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ టీటీడీ వసతి గృహాలలో గదులు లేవని, కావాలంటే మఠాలకు వెళ్ళమని, ఎంప్లాయీస్ ద్వారానే మఠాల వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ అధిక మొత్తంలో భక్తుల ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. 2004లో కొండపై 4 మఠాలు మాత్రమే ఉండేవన్నారు. ఈ మఠాల వెనుక 2 ప్రధాన సూత్రధారులు ఉన్నారన్నారు. వీటిపై టీటీడీ కొత్త ఈఓ మరియు ఎస్పీలను కలిసి ఈ అవినీతి గత కుంభకోణాలను బయట పెడతామన్నారు. కార్పొరేషన్ ఉప మేయర్ అభినయ్ రెడ్డి రాజీనామా బహిర్గతం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నది. మేము త్వరలో సాక్ష్యాధారాలతో శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 10,000 రూపాయలు వాళ్ళు ట్రస్ట్కి వసూలు చేస్తున్నారు. 500 రూపాయలు టీటీడీ దీనికి పోతుంది. 10,000 రూపాయలు ఏమైందనేసని గతంలో మా ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు కూడా అడిగారు, దాని మీద శ్వేతపత్రం ఇవ్వమని చెప్పని. ఇంతవరకు దాన్ని పట్టించుకున్న దాఖలు లేదు. ఈ ఈఓ ధర్మారెడ్డి ఏదైతే ఉన్నాడో అధర్మారెడ్డి, అతనికి క్యాడర్ లేకపోయినా, ఎలిజిబుల్ లేకపోయినా, అతని ఈఓకి ఎలిజిబుల్ లేకపోయినా అతన్ని ఈఓ చేసి స్పెషల్ ఆఫీసర్ కింద ఈఓ చేసుకొని ఇన్ని అక్రమ దందాలు వేసుకున్నారు. తిరుమల ఒక పవిత్రమైన తిరుమలలో ఎంతెంత బిజినెస్ చేసుకొని ఎంతెంత డబ్బులు దోచేసుకున్నారో దాన్ని మొత్తం ఒక్కొక్క రూపాయి ఖచ్చితంగా కక్కిస్తామని తెలియజేస్తున్నాం. చిత్తూరు గిరింపేట ఉన్నత పాఠశాలలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024 కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. స్వయంగా ఎమ్మెల్యే విద్యార్థులను పిలిచి వారి యోగక్షేమాలు అడిగారు. ఏం చదువుతున్నారు, తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాల్సి ఉందా అని అడిగారు. ఎమ్మెల్యే స్వయంగా సమస్యల గురించి అడగడంతో విద్యార్థులు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. నగర శివారులోని కొత్తపల్లి, వైఎస్ఆర్ కాలనీ, ప్రసాద్ నగర్ తదితర ప్రాంతాల నుండి పాఠశాలకు రావడానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే అక్కడికక్కడే ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలో క్రాఫ్ట్ టీచర్ ఉన్నారని, అయితే టైలరింగ్ మిషన్ లేకపోవడంతో క్రాఫ్ట్ పాఠ్యాంశాలు నేర్చుకోలేకపోతున్నట్లు విద్యార్థులు చెప్పగా టైలరింగ్ మిషన్ అందిస్తానని చెప్పారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. వినియోగంలోకి తేవడానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని, చదువుల కోసం తన వంతుగా పూర్తి స్థాయి సహకారం అందిస్తామన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనశాలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. అనంతరం విద్యార్థులు తినే భోజనాన్ని వారితో కలిసి వరుసలో కూర్చొని భోంచేశారు.
కమిషనర్ డాక్టర్ అరుణ, ఇతర అధికారులు విద్యార్థులతో పాటు భోజనం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా, జనసేన, భాజపా పార్టీల నాయకులు పాల్గొన్నారు. డైలీ బాగా పెడతారా? ఏమేమి పెడతారా? డైలీ ఫుడ్ ఇస్తారా? ఇంకా వేరే ఏమి ఇస్తారు? ఫుడ్ బాగా పెడతా ప్లేట్ లక్ష్మీ మేడం అనుకూలతలు ఉన్నాయా చదువుకోవడానికి? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఆడుకునేకి ఏమేమి ఉన్నాయి? పీటీ గేమ్స్. ఏం గేమ్స్ ఉన్నాయి? ఓకే. సో నీకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. వేరే ఇంకేమన్నా కావాలా? అంటే రిక్వైర్మెంట్ ఈ స్కూల్కి ఏదో ఇస్తాను. మోర్ దెన్ దట్ నీకు ఇంకేమన్నా కావాల్సి ఉంటే కూడా నేను డీటెయిల్ ఇస్తాను. నువ్వు చదువుకోవాలన్నా నీ కోరికకి ఎప్పుడు ఏది హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయి. ఆల్ ద బెస్ట్. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారన్నారు ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్. హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా విజయంపై తిరుపతి నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలన్నీ 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు పరిష్కరించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా పరిశ్రమలో అనేక సమస్యలు ఎదురయ్యాయన్నారు. సినిమా పరిశ్రమను వ్యాపారంగా చూడాలే కానీ రాజకీయ కక్ష సాధింపులు తగవని గత ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో సినిమా పరిశ్రమ అన్ని విధాల పురోభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనేది ఏ సపోర్ట్ చేయదండి. ప్రభుత్వం అనేది పాజిటివ్గానే ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మీద ఎప్పుడైనా. గత ప్రభుత్వంలో ఏంటంటే ఒక ఆట వస్తువులాగా చూశారు సినిమా ఇండస్ట్రీ. ప్రతిసారి కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడంతా ఏదో చిన్నపిల్లకాయలు మారిగా బిహేవ్ చేశారు. సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రాజకీయ పార్టీ ఉంటుంది, ఒక వ్యాపారం లాగే ఇది కూడా. సినిమాల్లో నటించే వాళ్ళు రాజకీయాల్లో రాకూడదు అనే రూల్ లేదు కదా. ఎవరు బతుకు తెరువు వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఒక ఆట వస్తువులాగా చూసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం జరిగింది. దానికి ప్రజలే గుణపాఠం చెప్పారు. మరలా అటువంటిది రిపీట్ కాకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అదే. ఖచ్చితంగా ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీకి 2 రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయి. చాలా సినిమా ఇండస్ట్రీ ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదానికి కూడా ఉంటుంది. ప్రతిసారి గత ప్రభుత్వం మాదిరిగా వేధింపులు అటువంటివి ఉండవు, ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఎగ్జిబిటర్లు కానీ వీళ్ళందరూ కూడా పీస్ఫుల్గా ఉంటారు. అందువల్ల ఎగ్జిబిటర్స్ తరఫున, మా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ విషయంలో సహకరించిన కందర్ దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో తిరుపతి ప్రయారిటీ ఇస్తారా, వైజాగ్ ప్రయారిటీ ఇస్తారా?
షూటింగ్లు ఎక్కడైనా జరుగుతాయి కదండి. వైజాగ్ అనేది నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి కదా. కొద్దిగా అది ఇంటర్నేషనల్ సిటీగా ఉంది, కొద్దిగా హోటల్స్ ఫెసిలిటీ ఇవన్నీ ఉంటాయి. అక్కడ వచ్చేతలకి శ్రీశోర్ అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మారేడుమల్లి ఫారెస్ట్ కంటిన్యూగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు తలకోన జరిగేటివి, ఇప్పుడు మారేడుమల్లి ఫారెస్ట్ ఎక్కువ జరుగుతున్నాయి. అది అవన్నీ కూడా ఇంకా కొద్దిగా జరుగుతాయండి, కొద్దిగా ఎక్కువే. ఇప్పుడు తలకోనలు అయితే రెగ్యులర్గానే జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కల్కి సెన్సేషనల్ హిట్ అండి. ఖచ్చితంగా నాగార్జున గారికి, స్వప్న, అశ్విని దత్ గారు అండ్ ప్రియాంక దత్ వాళ్ళు పడిన కష్టం ఈరోజు ప్రపంచమంతా మరలా నాగార్జున్ని చూసే పరిస్థితి వచ్చింది. రాజమౌళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.